ప్రపంచ దేశాల్లోనే పేరుగాంచిన దేవుడు ఎవరు అంటే మనకి ఏడుకొండల వాడు వెంకటరమణ. అటువంటి దేవునికి అపచారం జరిగింది. ఈ దుర్మార్గమైన గవర్నమెంట్ ఏమంటే వచ్చిందో వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో పేద మధ్యతరగతి మైనారిటీలు ముస్లిమ్స్ ఎవరిని కూడా వదలకుండా దుర్మార్గంగా హత్యలు చేసి ఆస్తులు ధ్వంసం చేసి ఇదన్నీ చాలదని రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో మ్యాక్సిమం దేవస్థానాల్లో 7వ చోట దేవాలయాల్లో పగలగొట్టి విగ్రహాలు పగలగొట్టి ఇదన్నీ చాలదని చెప్పి తిరుమల వెంకన్న స్వామి దేవస్థానం ప్రసాదాలకే ఎసరు వేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మేము చెప్తున్నాం, ఎక్కడెక్కడ దేశాల నుంచో వివిధ దేశాల నుంచి వస్తారు. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం మొత్తం మీద శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు దండం పెట్టుకొని. ఆ ప్రసాదం మాకు అంత దొరికినా చాలురా బాబు అని చెప్పి చెప్పులు వదిలి కళ్ళకి దండం పెట్టుకొని ప్రసాదం తిని తరిస్తారు. అటువంటి ప్రసాదంలో కూడా వీళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించి దాంట్లో మోసం చేసి కోట్లు గట్టించారు. జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వైవి సుబ్బారెడ్డి అయితేనేమి, కరుణాకర్ రెడ్డి అయితేనేమి, వారి మిత్ర బృందం మొత్తం కలిపి కూడా దీంట్లో పాల్పంచుకుంటారు. కావున వారిని శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు కూడా దీని మీద చర్య తీసుకోవాలా. సుప్రీంకోర్టు గారిని మేము కోరేది ఏంటంటే, ఇది సుమోటోగా కేసు తీసుకొని దీంట్లో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్ళని సిబిఐ విచారణ చేసి వాళ్ళని శిక్షించవలసిందిగా మేము కోరుతున్నాం.